ఇప్పటికే ఈ రకం బిజినెస్‌లు చేసే వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకు మా టీమ్‌కి మీరిచ్చే బలం ఏంటంటే సబ్స్క్రిప్షన్ వద్దు. లైక్ కూడా వద్దు వీడియోకి. మాకు కావాల్సింది గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా థాంక్ యూ అని ఒక్క కామెంట్. కనీసం 1000 కామెంట్‌లొస్తే మేము చాలా సంబరపడతాం. మాకు కొండంత బలాన్ని, బూస్ట్‌ని ఇచ్చిన వాళ్ళవుతారు. సో, మిస్ అవ్వకుండా కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. డ్రై ఫ్రూట్ అలాగే మసాలా దినుసుల యొక్క హోల్‌సేల్ బిజినెస్ ద్వారా ఆహ్ ఈ వ్యాపారం అనేది తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి ప్రతి నెల ఒక మంచి లాభాన్ని సాధించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అలాగే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి రాయితీలు, సబ్సిడీలు చాలా ఎక్కువగా ఇస్తోంది. ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైనటువంటి డ్రై ఫ్రూట్సు, సుగంధ ద్రవ్యాలకి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఆరోగ్య స్పృహ జనాల్లో పెరగడం వల్ల ప్రతి ఇంట బాదము, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరాల యొక్క వినియోగం విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఇలాంటి టైంలో ఒక నమ్మకమైనటువంటి హోల్‌సేల్ సంస్థతో చేతులు కలిపి ప్రారంభించడం ద్వారా ఒక వ్యాపారాన్ని స్థిరమైనటువంటి ఆదాయాన్ని డెఫినెట్‌లీ ఎవరైనా కూడా సాధించుకోవచ్చు. ముఖ్యంగా కిరాణా దుకాణాలు నడిపేవారు, కొత్తగా దుకాణం తెలవాలనుకునేటువంటి యువకులు, ఇంటి దగ్గర నుంచే స్వయం ఉపాధి పొందాలి అని భావించేటువంటి మహిళలకు కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పెద్ద పెద్ద సంస్థల నుంచి మనం సరుకుని కొనుగోలు చేయడం వల్ల మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు మనకు అది లభిస్తుంది. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరలకే సరుకు లభించడం వల్ల స్థానిక మార్కెట్లో మనం చాలా ఈజీగా పెద్ద సంఖ్యలో కస్టమర్లని సంపాదించుకోవడానికి కూడా మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి ఈ ఉత్పత్తుల యొక్క అమ్మకాలు ఏమాత్రం తగ్గవు సరికదా. పండగలు, శుభకార్యాలు ఈ టైంలో వీటి యొక్క డిమాండ్ డబుల్ అవుతుంది, త్రిబుల్ కూడా అవుతుంది. దీనివల్ల వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పెట్టుబడిని, లాభాల్ని అబ్జర్వ్ చేస్తే వీటిని ప్రారంభించడానికి లక్షల రూపాయలు ఏం అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్‌కి. కేవలం 10,000, 20,000 లేదా 30,000 ఉంటే చాలా ఈజీగా చిన్నగా ఇంట్లోనే ఈ హోల్‌సేల్ వ్యాపారాన్ని మనం మొదలు పెట్టేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్‌ని బట్టి ఈ పెట్టుబడిని ఎంతైనా పెంచుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఈ వ్యాపారంలో ప్రధాన అనుకూలత ఏంటంటే పెద్ద పెద్ద ఇంపోర్ట్స్ పీపుల్ నుంచి రావడం వల్ల సరుకు మార్కెట్‌లో లభించేదానికంటే 15-18% వరకు మనకి క్వాలిటీ వస్తాయి ఇవి. సో, దీనివల్ల రిటైల్ వ్యాపారికి గానీ, లేకపోతే వినియోగదారులకు గానీ చాలా కాంపిటీటివ్ ప్రైస్‌లో దీన్ని మనం అమ్ముకోవచ్చు. సో, 20-30-40% వరకు మనం దీంట్లో ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. సో, పెట్టిన పెట్టుబడికి తిరుగులేనటువంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా తక్కువ టైంలోనే తిరిగొస్తుంది. ప్రభుత్వం కూడా ఇలాంటి స్వయం ఉపాధి రంగాల్ని ప్రోత్సహించడానికి ముద్రా లోన్స్, చిన్న తరహా పరిశ్రమల కోసం ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది. సబ్సిడీస్ కూడా ఇస్తుంది. కాబట్టి దీన్ని ఒక పూర్తి స్థాయి వ్యాపారంగా విస్తరించుకోవడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. బ్యాంక్ అధికారులని కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పిస్తే సబ్సిడీతో కూడినటువంటి రుణాలు అవన్నీ కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. ఈ హోల్‌సేల్ వ్యాపారంలో నాణ్యమైనటువంటి బాదము, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, అంజీర్, వాల్నట్స్ ఇలాంటి సాంప్రదాయ డ్రై ఫ్రూట్స్‌తో పాటు కిమియా, అల్నాసర్, టర్కిష్ వంటి రకరకాల ఖర్జూరాలు కూడా మనకిక్కడ అందుబాటులో ఉంటాయి ఈ బిజినెస్ పెట్టినప్పుడు. వీటితో పాటు కేరళ నుంచి డైరెక్ట్‌గా వచ్చినటువంటి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు, చియా గింజలు, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇలాంటి హెల్తీ సీడ్స్ కూడా ఇవన్నీ మన దగ్గర లభించేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సరుకు మొత్తాన్ని మనం కిలోల లెక్కన కాకుండా బల్క్‌లో కొనుగోలు చేసినప్పుడు చాలా తగ్గింపు ధరలో మనకి దొరుకుతుంది. దీనివల్ల మన లాభాల యొక్క లెవెల్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి నెల క్రమం తప్పకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తే పెట్టిన పెట్టుబడి కొన్ని నెలల్లోనే రెట్టింపు అయ్యేటువంటి అవకాశం 100% ఉండబోతుంది. దగ్గరే ఉండేటువంటి చిన్న చిన్న షాప్స్‌కి సరుకుని సప్లై చేస్తూ నెట్వర్క్‌ని గనక పెంచుకుంటే లాభాలనేవి మనకు దక్కడం చాలా ఈజీ అవుతుంది. సూపర్ మార్కెట్లు, బేకరీస్, స్వీట్ షాపు ఇలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి ముందు మాట్లాడుకొని హోల్‌సేల్ లెవెల్‌లో వాళ్ళకి మనం అందిస్తూ ఉంటే ఇవన్నీ మంచి లాభం వస్తుంది. ఈ వ్యాపారాల్ని రన్ చేసే వాళ్ళ దగ్గరికెళ్ళి మనం నేరుగా డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేసుకోవచ్చు. సో, కొన్ని బల్క్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు మనం అప్లై అవ్వడం వల్ల, వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల రకరకాల ఆర్డర్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఇండియా మార్ట్‌లో కూడా ఉన్నారు వీళ్ళని అప్రోచ్ అయ్యే విధానం దొరుకుతుంది. ఇండియా మార్ట్‌లో మనకు కావాల్సినటువంటి క్వాంటిటీ, దాని క్వాలిటీ, ఎన్నాళ్ళు కావాలి ఇవన్నీ చెప్తే గనక చాలా ఈజీ అవుతుంది. అలాగే మనం గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నటువంటి కొన్ని యాప్స్ ద్వారా కూడా రోజువారీ ధరల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ నేరుగా మనం ఆర్డర్ దీని ద్వారా కూడా మనం పెట్టుకోవచ్చు. ఆర్డర్ చేసినటువంటి సరుకుని ఏపీఎస్ఆర్టీసీ, వీఆర్ఎల్, ఎంఎంఈఎస్ వంటి ఇలాంటి ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ ద్వారా వాళ్ళు మన దగ్గరికి పంపిస్తారు.
ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా చాలా తక్కువ ధరలోనే ఉంటాయి కాబట్టి మనకొచ్చేటువంటి లాభాల మీద పెద్దగా దీని ప్రభావం అయితే ఉండదని చెప్పుకోవచ్చు. తిరుపతి, చిత్తూరు ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఉండేవారు నేరుగా వారి ఔట్‌లెట్స్‌కి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ప్లాన్ చేస్తున్నారు.